హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ నుంచి కొరమేను చేపలు తీసుకొచ్చారండి. ఆ ముక్కల్ని కటింగ్ చేయించి తీసుకొచ్చారండి. ఎందుకంటే ఇసుక ఇవన్నీ ఉండాలి, అవి మాకు తొందరగా దొరకవు. అందువల్ల మార్కెట్ నుంచే చిన్న చిన్న ముక్కలుగా కుట్టించేసి తీసుకొచ్చారు. వాటిని అయితే నేను క్లీన్ చేస్తున్నాను. ఈ కొరమేను చేప అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ చేపకి. బాలింత్రాలు సైతం తినగలుగుతారు. ఈ చేపని తింటే మంచిది కూడాను. బాలింత్రాలు కూడా పెడతారండి ఈ ఫిష్ని. నేనైతే నిమ్మరసం ఉప్పుతో ఫిష్ని బాగా కడుక్కుంటున్నాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నిమ్మరసం ఉప్పు కలిపి కనుక మనం ఫిష్ని కడిగినట్లయితే చక్కగా జిగురుదనం అనేది పోతుంది. నీసు వాసన కూడా ఉండదు, చక్కగా క్లీన్ అవుతుందండి. నేను ఎప్పుడు ఇలాగే కడుగుతాను. ఏ ఫిష్ అయినా సరే తీసుకొచ్చినప్పుడు ఈ విధానాన్ని నేను పాటిస్తూ ఉంటాను. చూడండి, ఇలా జిగురుదనం ఏదైనా సరే మనకు జిగురుగా అనిపించదు. నిమ్మరసం ఉప్పు వేసినప్పుడు జిగురంతా కూడా వచ్చేస్తుంది వాటర్ పోసినప్పుడు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు తెలుస్తుంది. ఈ విధంగా జిగురు అంతా కూడా వచ్చేస్తుంది, నీసు వాసన కూడా ఉండదండి. చక్కగా క్లీన్ అవుతుంది మనకి. ఏ చేప అయినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి, దానివల్ల చాలామంది చూడగలుగుతారు. ఇలా శుభ్రం చేసుకోవడమే ఫిష్ అంతా కూడా చక్కగా నీట్గా 1-2-3 సార్లు కడుక్కుంటే చక్కగా నీట్గా అవుతుంది. ఏ ఫిష్ అయినా ఈ విధంగా చేసుకోండి. నిమ్మరసం ఉప్పు కలిపి నీసు వాసన అనేది ఉండదు. ఈ కొరమేను చేపని ఎక్కువగా ఈగరే పెట్టుకుంటారండి. పులుసు ఫ్రై కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. మేమైతే ఈగురు పెట్టుకుంటున్నాం. ఈగురు ఎలా పెడతాననేది, నా స్టైల్లో నేను ఎలా పెడతాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, పసుపు వేసి ముందుగా ఈ చేప ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకున్నానండి. అలా పక్కన పెట్టడం వల్ల ఈ చేప ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా చక్కగా పట్టాలండి కారం, ఉప్పు, పసుపు కూడాను. ఇలా కలిపి ఒక 10 నిమిషాలన్నా మనం పక్కన పెట్టుకుంటే ముక్క బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఒక బాండీ పెట్టుకున్నాను, గ్యాస్ వెలిగించుకొని. ఇలాంటి వెడల్పాటి గిన్నెల్లో అయితే ఫిష్ కుకింగ్కి బాగుంటుంది. అందుకని ఆయిల్ వేసుకుంటున్నాను. 1-2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి, అంటే మన ఫిష్ను బట్టి. మీరు ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, మేమైతే సమానంగా తింటాం. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఉల్లిపాయని పేస్ట్ చేసుకున్నాను, కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిక్సీ పట్టుకున్న దాన్నే నేను చూపిస్తున్నాను. పేస్ట్ అంతా కూడా కొంచెం ఎర్రగా వేగాలి, అంటే దోరగా వేగాలన్నమాట. పచ్చిమిర్చి కూడా నేను ఇప్పుడే వేసేసుకున్నాను. పచ్చిమిర్చి మధ్యలో చీలకుండా ఇలా సగం ముక్కల కింద కట్ చేసుకుంటే కారం అనేది ఎక్కువ దిగకుండా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటే చక్క నూనెలో ఆ పసుపు వాసన ఇదంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కలకి అన్నిటికీ పట్టి రుచి బాగుంటుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. చాలామంది వీడియోస్ని చూస్తున్నారండి, కానీ పూర్తిగా చూడడం లేదు, స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే చక్కగా మీకు నేను ఏం చెప్తున్నానో, ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది. దాన్ని బట్టి నేను ఆ విధంగా కుకింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగాలు, కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ మసాలాను ఉపయోగిస్తున్నాను. ఇలా వండుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందండి. ఒక్కొక్కరు అల్లం, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ వేసి మాత్రమే ఫిష్కి వాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదా. మేమైతే ఈ విధంగానే వండుకుంటాం. కొంచెం ఉప్పు వేసాను కూరకు సరిపడగా, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ అనేది ముక్కల్లో వేసుకున్నాం కదా, అందువల్ల ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. కారం కూడా 2 స్పూన్లు వేసాను. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే కారం, మసాలా బాగా ఎక్కువ ఉండాలి. ఉప్పు సమానంగా ఉన్నా పర్వాలేదు, కావాలంటే వేసుకోవచ్చు తక్కువైనా కానీ. నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసి బాగా వేగనిస్తున్నాను. బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఒక్కొక్క పీసు మనం వేసుకోవడమే. కొంచెం మగ్గాలండి, మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేసి తర్వాత చేప ముక్కలు వేస్తే టేస్ట్ బాగోదు. కొంచెం ఆ మసాలా అంతా కూడా పట్టాలి. కొంచెం మగ్గబెట్టినట్లయితే రుచి బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా కూడా ఆ ముక్కలకు పట్టేటట్టుగా మనం చేసి ఒక 5 నిమిషాలు మగ్గబెడితే
చక్కగా కుక్ అవుతాయి. కొద్దిగా ఆల్రెడీ కొంచెం కుక్ అవి ఉంటాయి. ఇప్పుడు వాటర్ కూడా మనం తక్కువ పోసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఈగురు అనేది రుచిగా ఉంటుంది. ఒకసారి మనం వాటర్ వేసేసి కనుక ఈ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగోదండి. కొద్దిగా వాటర్ వేసుకోండి, ఒకసారి వేయకండి ఎప్పుడు కూడాను. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ముక్కలకు సరిపడగా. ఈగురు కదా, ఎక్కువ వాటర్ అయితే పట్టదు. చేప ఎప్పుడు కూడా తక్కువ వాటర్తోనే మనం కుక్ చేసుకోవాలి, తొందరగా కుక్ అవుతుంది ఫిష్ అనేది. ఈ ఫిష్ బాలింద్రాలు సైతం పెడతారండి, బాగా పాలు పడతాయని చెప్పి. వేడి గుణం కూడా ఎక్కువ, కుట్లు అవి కూడా ఆడతాయని చెప్పి బాలింద్రాలు కూడా పెడుతూ ఉంటారు ఒక 3 నెలలు అలాగ అయిన తర్వాత. ఫిష్ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొరమైన ఫిష్ అనేది చాలా రుచిగా అయితే ఉంటుంది. దీని ఫ్రై కూడా చాలా బాగుంటుంది. పులుసు పెట్టుకునే వాళ్ళు పులుసు పెట్టుకుంటారు, ఎక్కువ ఎగురు వేపుడు ఎక్కువగా చేసుకుంటారు. ఇలా దగ్గరికి అవ్వాలండి, దగ్గరికి అయ్యాకే మనం దింపుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర అది వేసుకోవచ్చు. ఒకవేళకి మీకు ఇష్టమైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. నేనైతే కొత్తిమీరే ప్రిఫర్ చేస్తాను. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిన తర్వాత మనం కొత్తిమీర అవి వేసుకుందాం. కొత్తిమీరని కొద్ది ఫస్ట్లో కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఒకసారి మనం ఎక్కువ కొత్తిమీర వేసుకున్నా ఆ రుచి అనేది మనకి కొత్తిమీర వాసనే వస్తుంది. కూరకి ఎంత సరిపడగా వేసుకోవాలో అంతవరకు వేసుకుంటేనే బాగుంటుందండి. ఏ కర్రీ అయినా అంతే. పులుసుల ఆటలు అయితే కనుక మనం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా సువాసన బాగుంటుంది. కర్రీస్ మతికి చూసుకుని వేసుకోవాలి. ఫిష్ ఏదైనా, చేపలు ఏవైనా సరే హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.